నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బాయ్కట్ లైలా అంటూ వైసీపీ వాళ్ళంతా కూడా లైలా సినిమాని బ్యాన్ చేయడానికి సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేశారు. దాదాపుగా 25,000 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఓడిపోవడం గెలవడం అనేది సహజం. సో ఇలాంటి దాన్ని వాళ్ళు సినిమా ప్రెస్ మీట్లలో వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళని ఎక్కిరించి మాట్లాడడం అనేది మేము సహించమన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలకి ఆయన హై బీపీ వచ్చి హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యారు. సో భయపడి అతనికి బీపీ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. మరి దీని గురించి మనం మాట్లాడదాం పూర్తిగా. ఇంతకీ వైసీపీ వాళ్ళ అభిప్రాయం ఏంటి? వైసీపీ వాళ్ళు దీని గురించి నిజంగానే బెదిరించారో పృథ్వీని? ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి వైసీపీ వాళ్ళు ఏమైనా కారణమయ్యారో? ఫోన్ చేసి ఏమైనా బెదిరింపు కాల్స్ ఇచ్చారా? ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. లైలా ప్రెస్ మీట్లో పృథ్వీ గారు మాట్లాడిన మాటలకి చాలామంది అయితే అగేన్స్ట్గా ఉన్నారు. సో సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, కలిపి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లలో మాట్లాడకూడదు అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు పాపం అటు విశ్వక్సేన్ ఈరోజు నిన్న విజయవాడ మచిలీపట్నం వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు. జరిగిన దాన్ని నేను కూడా వెనక్కి తీసుకుంటా సారీ అన్నట్టు కూడా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక అడుగు వెనక్కేసి సారీ చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యలో పృథ్వీకి ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేకపోతే ఆయన్ని ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు ఆయన హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది? ఒళ్ళు బలిస్తే వెళ్ళాడు. ఒళ్ళు బలిసిన కామకొక్క హాస్పిటల్కి వెళ్ళింది అంతే. హాస్పిటల్కి వెళ్ళిన కామ పిశాచికి ఏదైతే బలిసినాడికి ఆ బలుపు ఇంకా దిగల అంతే. ఎవడన్నా హాస్పిటల్కి వెళ్తే పద్ధతిగా ట్రీట్మెంట్ చేయించుకొని వెనక్కి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. హాస్పిటల్లో ఉండి కూడా లంబూతులు తిట్టేటటువంటి ఈ యదవకి తగిన శాస్త్ర జరగాల్సిందే. ఈ యదవకి తగిన శాస్త్ర జరగాల్సిందే. మీరు ఇతను ఒకప్పుడు మీ వైసీపీలోనే ఉండే, అయితే మంచి పోస్ట్లో కూడా ఉండే. మేము కాదు మేము కుక్క అని తెలియక ఓ మంచి పోస్ట్ ఇచ్చాం. కానీ అది మామూలు కుక్క కాదు, కామ కుక్క అని తర్వాత తెలిసినాక తీసి పడేసినాక మాకు ఇట్లాంటి కామ కుక్కలే కావాలని చెప్పి జనసేనలు జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండే నాయకుడి నుంచి అధినాయకుడి నుంచి అందరూ అదే టైపు కాబట్టి, సో వాళ్ళ పార్టీలో అట్లాంటి వాళ్ళే కావాలి కాబట్టి జానీ కిరణ్, దొండకాయ కిరణ్, జానీ మాస్టరు, ఈయన పృథ్వీ, ఇంకా వాళ్ళందరూ అయ్యి కావాలి కాబట్టి. వైసీపీలో లేరా అలాంటి వాళ్ళు? చెప్పండి ఎవరు ఎంతమంది బయటకు వచ్చాయి ఆ మధ్యకాలం? ఏదన్నా ఒక అమ్మాయి కానీ లేదంటే ఎవరన్నా ఒక మహిళ కానీ ఇదిగోండి మమ్మల్ని పలానా వైసీపీ అతను అరెస్ట్ చేశాడు, ఇదిగోండి పలానా వైసీపీకి సంబంధించి ఇదిగో మమ్మల్ని వేధించాడని ఎవరైనా ఉంటే చెప్పండి, మాట్లాడతా వాళ్ళ గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎవరొకరు బాధితులు నిజంగా ఉంటే. ఏదో మన ఇప్పుడు ఏదో ఆడియోలో ఏదో ఏదన్నా మిమిక్రీలో అట్లాంటివి చాలా వస్తాయి. దొండకాయల కిరణే చెబుతున్నాడు కదా, అట్లా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కామకొక్క పృథ్వీ ఈడికి బలుపు ఇంకా దిగల. ఇవాళ రేపు అనే స్టేజ్లో ఉన్నా ఇంకా బలుపు దిగల. సినిమాని మేము సినిమాగానే చూస్తున్నాం. సినిమా ఫంక్షన్ లానే చేయాలిగా. రాజకీయ వేదికల మీద మాట్లాడు, అక్కడే చెంప చెల్లుమనేలా మేము కూడా రాజకీయ కోణంలోనే నీకు సమాధానం చెబుతాం. సినిమా ఫంక్షన్లోకి వెళ్ళి 11 గొర్రెలు 150 గొర్రెలు 11 గొర్రెలు 150 గొర్రెలు ఏంది అంటే ఎంత బలిసి ఆ బలుపు తగ్గించుకోకపోతే ఏమైంది? ఇతనికేముండదు నష్టం, ఇతన్ని పిలిచిన వాళ్ళకి నష్టం జరిగింది కదా. వాళ్ళు రియలైజ్ అయ్యారు కూడా. ఏం రియలైజ్ అయ్యారు? ఇతనితో క్షమాపణ చెప్పించారా? లేదు. మరేం రియలైజ్ అయ్యారు? మరి మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటగా చెప్తా ఉన్నాం, మీ ఇండస్ట్రీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళగా చెప్తా ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ మంచి పొజిషన్లో ఉండాలి, ఏదైతే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి ఇండస్ట్రీని అడుక్కు తినే స్థాయికి తీసుకురావద్దని చెప్తా ఉన్నాం. పుష్ప 2 లాంటి ఏదైతే కొన్ని 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి ఈరోజు 100 కోట్లు దాదాపు 1000 కోట్లు 1800 కోట్ల వరకు దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ చేసి ఈరోజు ప్రపంచ స్థాయికి ఒక ఇమేజ్ తెచ్చినటువంటి RRR లేదంటే మీరు అన్నట్టుగా బాహుబలో లేదంటే పుష్ప 2 ఆ స్థాయికి వెళ్ళినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని సంక నాకియొద్దని చెబుతున్నాం. తెలుగులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పృథ్వీ లాంటి కామకొక్కల్ని ఏదైతే ఇంకొంతమంది హైపర్ ఆలీ లాంటి ఇంకొక బలిసినటువంటి ఏదైతే బలుపు బాగా ఎక్కినటువంటి అలాంటి వ్యక్తులను తీసుకొని వచ్చి అక్కడ రాజకీయాలు
మీ తెలుగు ఇండస్ట్రీకి అందరికీ చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు బాగుండాలని చెప్తా ఉన్నాం. జానీ మాస్టర్ ఎందుకు కామకుక్క అనేది దీంట్లో ప్రస్తావించారు? ఇప్పుడు కోర్టులో నేను అనలేదు, అదే కోర్టులో నడుస్తుంది కదండి కేసు. ఇంకా అన్ని కోర్టులో నడుస్తున్నప్పుడు మన అందరం మీరు దొంగలు, అవినీతి పరులు ఈ మాట్లాడినటువంటి ఆ కుక్కలకు చెప్పండి. అన్ని కేసులు అందరికీ కోర్టులోనే ఉన్నాయి కదా. కోర్టులో ఉన్నప్పుడే 1,00,000 కోట్లు తిన్నాడు, దొంగ, అవినీతి పరుడు అని మాట్లాడినటువంటి ఆ యదవులకు కూడా చెప్పండి అట్లా అనకూడదు అని. అప్పుడు నేను కూడా మార్చుకొని అట్లా అనకుండా ఉంటాం. సో మీరు అన్న కోణంలో ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి ఈ ఒక్క పృథ్వీది కాదు, పృథ్వీ, హైపర్లాది, ఇంకెవరైతే ఇట్లా సినిమా ఫంక్షన్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ మళ్ళీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరైనా మాట్లాడితే ఆ సినిమాలన్నింటినీ బ్యాన్ చేస్తాం. ఇప్పుడు ఆ సినిమాలన్నింటినీ బాయ్కాట్ చేస్తాం. ఇప్పుడు బాయ్కాట్ లైలా ఇంకా నడుస్తుందా? ఎస్, నడుస్తుంది. ఎవరు చూడరంటారా? చూసేవాడు చూస్తాడు. ఇప్పుడు ఇదే ప్రమోషన్ ఇప్పుడు నార్మల్గా చూడాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు చూడరు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని సినిమాలను చూస్తాం, ఇవన్న బాలకృష్ణ సినిమాలు కూడా చూస్తాం, చిరంజీవి సినిమాలు చూస్తాం. మాకేం సినిమా ఇండస్ట్రీ అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం కాదు, అన్ని సినిమాలాగా చూస్తాం. కానీ సినిమా ఫంక్షన్లో రాజకీయాలు తెచ్చి మమ్మల్ని ఏదో వెటకారం చేయాలనో మమ్మల్ని ఏదో డీగ్రేడ్ చేయాలనో చూస్తే ఆ సినిమాతో పాటు ఆ సినిమా హీరోలు, ఆ సినిమా నిర్మాతలు, అన్ని సినిమాలు కూడా బాయ్కాట్ చేస్తాం. లేదు మాకేం నష్టం లేదు, మీరు బాయ్కాట్ చేసుకోండి అని చెప్పండి. ఇంకా ఏ విధంగా పద్ధతి ప్రకారం చేయాలో ఆ విధంగా చేస్తాం. కానీ ఇదే ఒక రకంగా ఆ సినిమాకి ప్రమోషన్ అని అంటున్నారు కొంతమంది. అట్లా అనుకోండి, అయితే రోజు మాట్లాడండి. మేము కూడా రోజు బాయ్కాట్ అని అట్లా పెడతాం, చూస్తాం, మా పవర్ ఏందో చూపిస్తాం. మరి అప్పుడు ఎందుకు వచ్చి క్షమాపణ చెప్పారు? మా బాగా పబ్లిసిటీ వచ్చిందిలే, బాగా అన్నీ ఎంజాయ్ చేయాలిగా, మరి వచ్చి ఎందుకు క్షమాపణ చెప్పావు? అయినా నువ్వు ఒక హీరోవి, ఆడొక కమీడియన్ను, ఆడొక చిన్న ఆర్టిస్టు. సో ఆడి చేత కనీసం క్షమాపణ చెప్పించలేడు, నువ్వే హీరోయా, మీరేంది నిర్మాతలు, తీసేయండి అటు సన్నివేశాలు. ఇదే చెబుతున్నా. మళ్ళీ పృథ్వీ అనేవాడు ఇంకా శృతిమించి మాట్లాడాడు. పృథ్వీ సినిమాలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. పృథ్వీని మీరన్న సినిమాల్లో పెట్టుకున్న, ఏదన్నా సినిమా ఫంక్షన్లో పిలిచిన ఆ నిర్మాతలు, ఆ హీరోల సినిమాలను కూడా బాయ్కాట్ చేస్తాం. ఇదే విధంగా సోషల్ మీడియాలో చేస్తాం. మా వాళ్ళు ఎవరు కూడా చూడొద్దని చెబుతాం. ఖచ్చితంగా ఆ పృథ్వీని వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి, నేను ఇంకోసారి రాజకీయాలు మాట్లాడను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని క్షమించమని కోరుకొని, క్షమించమని అంటే ఆ నిర్మాతల సినిమాలు, అతను ఉన్న సినిమాలు ఏది చూడం, అతను ఉన్నటువంటి సినిమాలు అన్నింటినీ బాయ్కాట్ చేస్తాం. మీరు బెదిరించారు కదా నిజంగానే ఆయనని? ఏది ఫోన్ అతనికి బెదిరితే కంప్లైంట్ చేసుకోమను, మేము బెదిరించుంటే కంప్లైంట్ చేసుకోమని వెళ్ళి. హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయ్యాడండి అసలు? మరి ఏ భార్య కొట్టిందో తెలియదు, అందుకని జాయిన్ అయ్యి ఉంటాడు. ఆయనకు 2, 3, 4 ఉన్నాయి కదా, మరి ఏ భార్య అయినా కొడితే వెళ్ళాడు, మాకేం తెలిసింది. బీపీ రేజ్ ఎక్కువ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఏంది, ఒక భార్య తిడతా ఉంటే ఇంకో భార్య దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ బీపీ రేజ్ అయింది కదా. అంటే ఈ సందర్భంలోనే కదా ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది. ఇంకో భార్య తిట్టుంటుందండి, నీకెందుకు రా ఇట్లాంటి అని పిచ్చివాగుడు అని చెప్పి. ఈయన ఇంకో భార్య దగ్గర ఉన్నప్పుడు తిట్టుంటుంది, అందుకని పోయి ఉంటాడేమో. అయ్యి మాకేం సంబంధం, అటు హాస్పిటల్కి పోతాడా లేదంటే ఏ కొంపలకు పోతాడా, మాకేం సంబంధం. అంటే ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆయన ఈ వంక పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళకపోతే బయట ఉంటే కనుక మీ వాళ్ళందరూ అతన్ని కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నారన్న. ఆయన హాస్పిటల్ తెలియదు ఎందుకు కొట్టాలనుకుంటే. మేము అట్లాంటి దాడులు మేము ఎంకరేజ్ చేయం. మేము లీగల్ పరంగా పోతాం. ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడు తెలియదా? హాస్పిటల్లో కొట్టడానికి, దాడులు చేయడానికి ఛాన్స్ ఉండదు కదా. ఎందుకు ఉండదు? చేయాలనుకుంటే ఎట్టైనా చేస్తారు కదా. చేయాలనుకున్నాడు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు చేయరా, వెళ్ళేటప్పుడు చేయరా. మేము ఆ టైపు కాదు, మాకు ఆ దాడులు ఇట్లాంటి సంస్కృతి మాది కాదు. సో మాకున్నటువంటి ప్రజాబలం, మేము ప్రజలకు ఏం చేయాలి దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. లేదంటే ఈ కుక్క చాలాసార్లు వాగింది, కొట్టాలనుకుంటే వెళ్ళి కొట్టరా. మేము అట్లాంటివి ఎంకరేజ్ చేయట్లా. మేము ఖచ్చితంగా లీగల్గా అట్లాంటివి ఏమైనా ఉంటే లీగల్గా వెళ్తాం. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఇందాక చెప్పిందే, మీరు బాగుండాలని రిక్వెస్ట్గా చెప్తున్నాం. లేదు అని అంటే మీ తెప్పలు మీరు పడండి, మీ సాగు మీరు సావండి, మేము చేసేది మేము చేస్తాం. ఏ సినిమా అయినా అంతే. ఈ పృథ్వీ అనే కామ కుక్కను పట్టుకొని పెట్టుకుంటే సినిమాల్లో ఆ సినిమాలన్నింటినీ బ్యాన్ చేస్తాం. ఆ సినిమా హీరోల సినిమాలన్నీ బ్యాన్ చేస్తాం. సపోజ్ ఒక సినిమా ఉంది, నెక్స్ట్ సినిమాలో ఈయన పెట్టుకున్నాను అనుకో, సపోజ్ ఏ హీరోని పెట్టుకున్నాను అనుకో, సేమ్ ఆ హీరో సినిమాలు కూడా బాయ్కాట్. అన్ని సినిమాలు ఆ నిర్మాత తీసే నిర్మాత అన్ని సినిమాలను బాయ్కాట్. ఇప్పుడు ఈయన క్షమాపణ చెప్పినా కూడా ఇలానే బాయ్కాట్ చేస్తారా? పెడితే క్షమాపణ చెప్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. లేదంటే క్షమాపణ చెప్తే ఏ సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, అయితే ఎవరికి పెద్ద సినిమా, పుష్ప లాంటి సినిమా అయినా కూడా పెట్టుకోలేదు కదా. అట్లాంటి ఇట్లాంటి వాడిని ఒకవేళ పెట్టుకోలేదు కదా, పెట్టుకోరు కదా. ఎవడన్నా పెట్టుకుంటాడు ఆయన్ని. ఇంత వివాదాస్పదంగా ఈ విధంగా బలిసి కొట్టుకుంటున్నారని పెట్టుకుంటారా? సుకుమార్ గారు రానియరంటారా?
ఎవరు సుకుమార్ ఎవరో ఇంకోళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు. నేను క్లియర్గా చెప్పాను, ఏ సినిమా అయినా ఈ పృథ్వీ అనేవాడిని పెట్టుకొని ఇలాంటివి మాట్లాడిస్తే సినిమాలకు రప్పే. రైట్ అండి. సో పృథ్వీ మాట్లాడిన మాటలు అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఒప్పుకునేది లేదు. ఇలాంటి వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో ఉంచినా, సినిమాలో పెట్టుకున్నా మేము డెఫినెట్గా అయితే బాయ్కట్ చేస్తాం. ఏదైతే ఇప్పటివరకు జరిగిందో వాటన్నిటి మీద ముందు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. చెప్పేంత వరకు మేము ఈ బాయ్కట్ని అయితే ఆపేదే లేదని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇంతకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.